హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి స్నాక్స్ చేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా ట్రై చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. సేమ్ ఈ విధంగానే ఈ కొలతలతోనే చేసుకోండి. రుచి మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి ఎక్కువ శాతం నూనె కూడా పీలవ్వండి. ఈ వడలు చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే ఒక సొరకాయ తీసుకోవాలండి. అది కూడా మంచి లేత తీసుకోండి. అంటే ముదురుగా లేకుండా, అంటే లోపల గింజ కానీ ఇవన్నీ ముదురుగా లేకుండా మంచి లేతగా ఉండాలి. అంటే మనం గోరుతో ఇలా గిచ్చినప్పుడు ఘాటు పడే విధంగా ఆ టైప్లో లేతగా ఉండాలండి. అప్పుడే ఇది ఈ రెసిపీకి పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మొదలు కొస కట్ చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మనం ముందే శుభ్రంగా కడుక్కోవాలండి. దీంట్లో ఏంటంటే ఏ మాత్రం చిన్న మరక కూడా లేకుండా శుభ్రంగా కడిగి తుడిసిన తర్వాత అప్పుడు ఈ విధంగా కట్ చేసుకునేసి ఒక పీలర్ తీసుకునేసి ఆ పీలర్ సహాయంతో ఈ టైప్లో మనం బాగా జువ్వుకోవాలండి. అది చిన్న హోల్స్ ఉండే పక్క మనం ఈ విధంగా జువ్వుకోవాలి. పెద్ద హోల్స్ ఉండే పక్క మాత్రం వద్దండి. ఇలా చిన్న పొక్కలు ఉండే సైడ్ మాత్రమే ఈ టైప్లో బాగా జువ్వుకునేసి ఒకసారి చూడండి ఎలా వచ్చిందన్నది. ఇలా సన్నగా పీసు మిఠాయి టైప్లో రావాలండి. అప్పుడే మనకి చాలా బాగా పనిచేస్తుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఓకేనా. ఈ టైప్ వచ్చిందాన్ని ఇప్పుడు పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి రోట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి వీటిని మనం కచ్చా పచ్చగా దంచేయాలండి. అంటే మెత్తగా రుబ్బకూడదు. ఈ టైప్లో కచ్చా పచ్చగా ఉండాలి. ఈ విధంగా దంచిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. కానీ ఏంటంటే ఈ విధంగా రోట్లో దంచండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ శాతం మిక్సీని వాడకుండా ఇలా చిన్న రోల్ అయినా పర్వాలేదండి. ఈ విధంగా దంచి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఇవన్నీ వేసి కలపడానికి అనుగుణంగా ఉండే విధమైన బౌల్ తీసుకునేసి దాంట్లో మనం జువ్వి పెట్టుకున్న ఈ సొరకాయ గుజ్జుని దాంట్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత అంటే నీళ్లు పిండే అవసరం లేదండి. సొరకాయలోకి నుంచి నీళ్లు పిండే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. అది దాదాపు ఏంటంటే ఆ బియ్యం పిండి దాదాపు అంటే ఒక 1/2 కిలో 300 గ్రాముల వరకు పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎర్రగడ్డని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. అంటే కొంచెం పెద్దదైనా పర్లేదు మనం తినేదానికి. ఇప్పుడు ఏంటంటే శనగల్ని నానబెట్టి అందులో వేసుకోవాలండి. అంటే దాదాపు ఒక గంటన్నర సేపు నానబెట్టుకుంటే ఇవి తింటుంటే భలే రుచి ఉంటుందండి. ఇప్పుడు దంచిన ఆ పేస్ట్ని కూడా వేసి తెల్ల నువ్వులు ఒక చిన్న కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి కొత్తిమీర ఒక పిడికెడు వేసుకుందామండి. ఇది శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తుంచుకొని దాంట్లో వేసుకొని కరివేపాకు కూడా ఒక పిడికెడు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఓకేనా. కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలపాలి. దీంట్లో ఏంటంటే నీళ్లు పోసే అవసరం లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోకించి మనం సొరకాయని జువ్వినాం కదా, దాంట్లోకించి నీరు పిండి ఆ గుజ్జుని దాంట్లో వేసుకుంటండి. అలా వేసిన దానికైతే నీళ్లు పోసుకోబడుతుంది. దీనికైతే నీళ్లు పోసే అవసరం లేదండి. ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలా చల్లుకునేసి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకించి మరి కాస్త నీరు ఊరద్ది. అప్పుడేమవుతుందంటే మనకు పిండి సరిపోతే పర్వాలేదు, పిండి సరిపోతే మరి కొద్దిగా అలా లైట్గా చల్లుకునేసి ఈ టైప్లో మనం గారెలు చేసుకుంటాం చూడు వడలు, ఆ విధంగా మనం కలుపుకోవాలండి. అంటే ఇది లూజ్ ఉండకూడదు. లూజు ఉన్నదిరా అంటే ఆయిల్ పీల్చుకుంటుందండి. మనం ఆయిల్లో వేసినప్పుడు లూజు లేకుండా ఇలా ఉండాలండి. ఓకేనా. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ పూసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న వంటలు చేసుకోవాలండి. అంటే మనం వడలు చేయడానికి ఏ సైజు అవసరమో ఆ సైజు తీసుకొని దీన్ని పల్చగా చేసుకోవాలండి. ఓకేనా. మరీ మందం ఉండకూడదు. మనం వేసిన ఈ శనగలు ఉన్నాయి చూశారు కదా, ఆ వాటి మందం మాత్రం దీన్ని వడ టైప్లో చేసుకోవాలి. ఇంకా దీన్ని మధ్యలో కూడా హోల్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మధ్యలో కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద నూనె బండి పెడదాం. ఆ నూనె కూడా మరీ చల్లగా కాకుండా మీడియం సైజులో కాలాలండి. ఆ తర్వాత ఆ నూనెలో మనం రెడీ చేసి పెట్టిన వాటిని వేసుకోవాలి. అంటే నూనె మరీ ఓవర్ హీట్ ఉండకుండా చూసుకోవాలి. ఓకేనా. ఆ టైప్ ఉన్నప్పుడు మనం వేసామంటే
పైన మాడకుండా లోపల ఉడకకుండా ఆ విధంగా లేకుండా పర్ఫెక్ట్గా ఉడకుతాయండి. అంటే మనం నూనె ఏంటంటే మీడియం సైజులో కాగినప్పుడు వేసుకోవాలి. ఏంటంటే ఒక చిన్న ఉంట వేసి చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఈ టైప్లో మనకేంటంటే తిరగేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ విధంగా మంచి రంగు రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే ఏంటంటే మనం చేసేటప్పుడు మాత్రం అంటే పిండి కలిపేటప్పుడు ఆ టైప్లో మనం కానీ కలుపుకున్నారా అంటే మాత్రం నూనె అస్సలే పీలవదండి. ఇంకా మీరు ఒకసారి నేను ఆఖరిలో చూపిస్తాను, ఒకసారి చూడండి. నూనె అన్నది అసలు చేతికి కూడా అంటదండి. అంత బాగా ఈ ఫ్రై అవుతాయి. ఓకేనా? అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ టైప్లో చేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంకా ఇవి శరీరానికి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి ఇట్లోనూ. ఎందుకంటే ఇది తోలుతో సహా మనం చేసి ఉన్నాం కాబట్టి అచ్చం తోలు అయితే ఎవరు తినలేరండి. అందుకోసమనే ఈ టైప్లో చేసుకొని తినండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిదండి. ఈ మోకాలు నొప్పులకు కానీ ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంచి ఎనర్జీని కూడా ఇస్తుందండి. కనీసం వారానికి 2 సార్లని ఈ విధంగా చేసుకొని తినండి.